Deepika. Hi and namaste people. Welcome back to my channel. This is me Akshita. అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఎనీవేస్ ఈ వీడియో అయితే థ్యాంక్స్ గివింగ్ వీడియో అనమాట. అంటే ఓవరాల్గా 4 డేస్లో మేము ఏమేమి చేసినామో మీకు చూపించాలనుకుంటున్నా. సో ఈ వీడియో ఒక్క రోజులో తీసింది కాదు. 4 డేస్ ఎందుకన్నా అంటే 2 డేస్ అయితే థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్, ఇంకా 2 డేస్ వీకెండ్ కలిసి వచ్చింది కాబట్టి అట్లా సెట్ అయిందనమాట. అండ్ ఫస్ట్ డే అయితే మాకు కంప్లీట్గా రెస్ట్కే సరిపోయింది, ఎందుకంటే అవిక బర్త్డే వచ్చింది కదా మధ్యలో. సెకండ్ డే మేము ఇక్కడ ఫర్నిచర్ షాపింగ్ చేద్దామని వచ్చేసినాము. అసలు డిస్కౌంట్స్ ఎట్లుంటాయని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బేసిక్గా ఆర్సీవిలే, యాష్లే, ఫర్నిచర్ రో, లివింగ్ స్పేస్ ఇట్లా అన్నీ తిరిగేసినాం అనమాట. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఆఫర్స్ ఉండే. కొన్ని ఐటమ్స్ మాత్రం ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్లోనే ఉండే అనమాట. ఫర్నిచర్ మీద అయితే $1,000+ మనం పర్చేస్ చేస్తే $100 ఆఫ్ చేస్తారు. అట్లాంటి ఆఫర్స్ ఉండే బేసిక్గా. లేదంటే 30% ఆఫ్, 25% ఆఫ్ అట్లా డీల్స్ ఉండే. అండ్ బై ద వే ఇక్కడ ఆటో కనిపించిందో, మన ఇండియన్ ఐటమ్ వీళ్ళు దాన్ని డిస్ప్లేగా పెట్టుకున్నారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఫర్ అస్. అది సేల్ కోసం కూడా కాదు, డిస్ప్లే కోసం మాత్రమే పెట్టినారు. వాళ్ళు మెన్షన్ కూడా చేసిన దాన్ని అక్కడ. ఇక్కడ అవిక అయితే ప్రతి ఐటమ్ని ఎంజాయ్ చేసేదాకా వదిలిపెట్టదు, అట్లా ఉంటుంది అనమాట. అట్లా ఎక్స్ప్లోర్ చేసి చూసిన ఫర్నిచరే చూసినట్టు అనిపించిందో ఏమో, బోర్ కొట్టేసింది. లివింగ్ స్పేసెస్లో ఒక ప్లే ఏరియా ఉంటే అక్కడ జాయిన్ చేసినాము, సో దట్ వీ కెన్ షాప్ పీస్ఫుల్లీ. బట్ దాంట్లో ఒక 15 minutes కూడా ఉండాలి, బయటికి వచ్చేసింది. సమ్ టైమ్స్ కిడ్స్తో షాపింగ్ కొంచెం హెక్టిక్గా ఉంటుంది. Now that's day 3. సో కైలు వాళ్ళ ఆఫీస్ కొలీగ్ థ్యాంక్స్ గివింగ్ లంచ్ కోసం ఇన్వైట్ చేసినారు. ఫర్ ది ఫస్ట్ టైం మేము ఇట్లా వెళ్ళడము. బిట్వీన్ అది ఆల్కహాల్ అయితే కాదు, అసలు ఏం తినాలో తెలియదు, అసలు ఏం తీసుకోవాలో తెలియదు, అసలు ఏం వేసుకోవాలో కూడా తెలియదు అన్నట్టుండే. ఇదంతా వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. సో ఈరోజు వాళ్ళు పర్టికులర్గా ఫుల్గా తినేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే రూస్టర్స్ అండ్ చికెన్స్ని పెంచుకుంటున్నారు. అది వాటిని చూసుకుంటా కిడ్స్ కొంతసేపు ఎంజాయ్ చేసినారు. అట్లా లంచ్ అయిపోయిన తర్వాత మేము అవుట్లెట్స్ మాల్కి వచ్చేసినాము. ఇక్కడ అవుట్లెట్స్లో ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి ఏందో చూసిపోదామని. ఎంట్రన్స్లోనే చాలా భయపడ్డాము, అసలు ఏంది ఇంత క్రౌడ్ ఉంది అని. మాకు పార్కింగ్ దొరకడానికి కూడా 15 minutes టైం పట్టింది. పబ్లిక్ మాత్రం ఎంత హడావిడిగా పోతుంటారో నాకు అసలు అర్థం కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ బ్లాక్ ఫ్రైడే, థ్యాంక్స్ గివింగ్ సేల్స్ అంటారు కానీ ఇది ఒక పెద్ద స్కామ్ అనే అనిపిస్తుంది నాకు. పబ్లిక్ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్ అంతే. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ డెకరేషన్ మాత్రం సీజన్కి తగ్గట్టు పెడతారు. ఈడ క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, అందుకే క్రిస్మస్ డెకరేషన్స్ చేసేసినారు. అండ్ ఆ వైబ్ మాత్రం క్రేజీగా సెట్ చేసినారు. ఇక్కడ కనిపిస్తున్న ట్రీ అయితే 70 feet హైట్, యూటాలో ద టాలెస్ట్ క్రిస్మస్ ట్రీ అనమాట. దీన్ని అసెంబుల్ చేయడానికే 4 days టైం పడుతుంది. ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇక్కడ. బై ద వే ఇది అసలు ఆర్టిఫిషియల్ ట్రీ కాదు, ఇట్స్ ఒరిజినల్ ఫ్రెష్ కట్ ట్రీ అనమాట. ఆ వైబ్ సెట్ చేసారనమాట. బేసిక్గా జింగ్లింగ్ బెల్స్ అవన్నీ బాగుంటాయి అనమాట లైట్స్తోని.
హియర్ ఇస్ ద లాస్ట్ స్టాప్ ఆఫ్ ద డే, జేసీ పెన్నీ. మేము ఇక్కడ కొన్ని డీల్స్ చూద్దామని వచ్చినాము. కుక్ వేర్ అట్లాంటివి కొన్ని చూద్దాం అనుకున్నాము. డీల్స్ అయితే బాగానే ఉండే. నాకు నచ్చిన ఐటెం ఇక్కడ లేకుండే, సో ఆన్లైన్లోనే చూస్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది ఇంకా. సో ఎనీవేస్ చూసి అట్లా వచ్చేసినాం అనమాట. దేర్ ఎన్స్ ద డే అండ్ నౌ ఇట్స్ డే 4 అండ్ లాస్ట్ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అన్నీ షాపింగ్ చేసి కార్టర్స్ పోకపోతే ఎట్లా కిడ్స్ ఉన్నప్పుడు, అది మ్యాండేటరీ కదా. సో అవిక అయితే సెల్ఫ్గా చూస్ చేసుకోవడం స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ స్నో ఆఫ్ ద సీజన్ ఇస్ హియర్. చాలా లైట్గా పడ్డది, అంతేం ఫుల్ పడలే, బట్ ఇట్ వాజ్ నైస్. అవికైతే ఇట్లా ఎంజాయ్ చేస్తుంది బేసిక్గా. అసలు ఎన్ని షాపింగ్స్ చేసి మేము అసలు గ్రాసరీ షాపింగే చేయలేదు ఈ వీక్ మొత్తము. లాస్ట్ షాపింగ్ ఇస్ ద గ్రాసరీస్. ఇక్కడ మేము సన్ గ్లాసెస్ చూసేసి దెన్ విల్ గో టు గ్రాసరీస్ షాపింగ్. కాస్ట్కోకి పోవాలి బేసిక్గా. టైం ఇప్పుడు 5:15 అవుతుంది, బట్ ఇక్కడ ఆల్రెడీ చీకటి అయిపోయింది చూడండి క్లైమేట్. అండ్ అట్లా లైట్గా స్నో పడ్డదో లేదో మౌంటైన్స్ మీద ఒక వైట్ బ్లాంకెట్ కప్పినట్టు అనిపించింది. అట్లనే ఉండే స్నో యాక్చువల్గా. సో ఇప్పుడు మేము కాస్ట్కోకి వచ్చేసినాము. కాస్ట్కోలో కూడా కొన్ని డీల్స్ ఉండే, బట్ వీ వర్ టూ లేట్ ఫర్ దెమ్. ఇక్కడ కొన్ని రైస్ కుక్కర్ అట్లాంటివి చూసిన నేను, బట్ అన్నీ కూడా నాన్ స్టిక్ లాగానే ఉండే. నాకు అది అందుకే నచ్చలేదు. ఆఫ్టర్ దట్ అవిక అయితే టెస్ట్ చేయక తప్పదు. ఇట్లా టెస్ట్ చేసే ప్రాసెస్లో ఏమైంది చూడండి. ఫైనల్లీ మా గ్రాసరీ షాపింగ్ కూడా అయిపోయింది. ఇవన్నీ ఫినిష్ చేసుకొని బయటికి వచ్చేసరికి హెవీగా స్నో పడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. లాస్ట్లో చూసేయండి. అంటిల్ దెన్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, see you and bye-bye.